వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకొని నిలబడ్డామన్నారు. జిల్లాల కలెక్టర్లతో జరిగిన సదస్సులో అధికారులకు పలు సూచనలు చేశారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ప్రవాసులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. 50,000 కోట్ల పెట్టుబడులే టార్గెట్ గా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు. నాగార్జున సాగర్ దగ్గర జలకళ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో 6 గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటి విడుదల చేశారు. కృష్ణమ్మకు ఎస్సీ నాగేశ్వరరావు, సీఏ అనిల్ కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కూలింగ్ టవర్లను కూల్చివేశారు. మొత్తం 8 కూలింగ్ టవర్లను అధికారులు నీలమట్టం చేశారు. విద్యుత్ యూనిట్ మూతపడి ఏళ్లు గడుస్తున్న కూలింగ్ టవర్లు అలాగే ఉండడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఈ కూలింగ్ టవర్లను కూల్చివేసి ఆ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. విశాఖ రైల్వే స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరగడంతో విచారణను ప్రెస్టేజ్ గా తీసుకున్నారు రైల్వే అధికారులు. ఇప్పటికే ఏసీ కోచ్ లో పనిచేసే స్టాఫ్ ను పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో కోచ్ లో పొగ వ్యాపిస్తుంటే 10 గంటల వరకు ఎందుకు గుర్తించలేదని ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలో నమోదైన విజువల్స్ ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. కవిత దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ఆగస్టు 7కు వాయిదా వేశారు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. వైనాడ్లో వరద విధ్వంసానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చెరలు విరిగిపడిన ఘటనలో అనేక ఇళ్లు ధ్వంసం కాగా వరదల్లో పలువురు గల్లంతయ్యారు. ఎక్కడ చూసినా మృత్యు ఘోష వినిపిస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 373కి చేరింది. 6 రోజులుగా వైనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 1300 మంది సహాయ సిబ్బంది బాధితులను కాపాడుతున్నారు. ఒలింపిక్స్ హాకీ సెమీస్ లో భారత్ ను ఢీకొట్టే టీం ఖరారైపోయింది. గత ఒలింపిక్స్ ప్రత్యర్థి జర్మనీతోనే భారత్ హాకీ జట్టు అమీతుమీ తేల్చుకోనున్నారు. రేపు రాత్రి 10:30కు సెమీఫైనల్లో జర్మనీతో భారత్ తలపడనుంది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం కోసం ఈ 2 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా మళ్లీ ఇప్పుడు ఒలింపిక్స్ లో కీలకమైన మ్యాచ్ ఆడబోతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన మార్కెట్లపై పడింది. దీంతో ఆరంభంలోనే సెన్సెక్స్ 2,400 పాయింట్ల పైగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 2% నష్టపోయాయి. మెటల్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లకు అత్యధిక నష్టాలు వచ్చాయి. అమెరికా, జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కష్టాల్లో కనిపిస్తోంది. అక్కడి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.